జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు నేను హనుమాన్ చాలీసా 11 రోజుల సంకల్పం గురించి అండ్ పూజా విధానం గురించి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ గురించి నేను మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే పూజా సంకల్పం స్టార్ట్ చేసి ఈరోజు 4th డే. డైలీ నేను ఒక రీల్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. చేయడానికి మెయిన్ రీజన్ కూడా నన్ను చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవ్వి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని పోస్ట్ చేస్తున్నాను. నేను ఎలా అయితే వేరే వాళ్ళని అక్కడ ఇక్కడ పోస్ట్ చూసి నాకు కూడా చేయాలి అనే సంకల్పం ఎలా అయితే కుదిరి నేను చేస్తున్నానో, అలాగే ఇంకొక నలుగురు కూడా చేస్తారని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను. అలా నేను పోస్ట్ చేస్తుంటే చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపించి క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళకి పూజ డీటెయిల్గా పెట్టండి అని అడిగారు. సో లాస్ట్లో చేద్దాం అనుకున్న వీడియో 4th డేనే చేయాల్సి వస్తుంది. సో నా వరకు నేను ఎలా అయితే రీసెర్చ్ చేసి అన్నీ సార్ట్ చేసుకొని పూజను అయితే చేస్తున్నానో అవే నేను చెప్తాను. ఇంకా డీప్గా కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమైనా మిస్టేక్స్, ఏమైనా కరెక్షన్స్ ఉంటే నాకు హంబుల్గా కమెంట్ చేయండి. అండ్ ఎనీ క్వైరీస్ ఉన్నా కూడా వితౌట్ ఎనీ డౌట్ ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడైనా నాకు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కమెంట్స్లో కానివ్వండి నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు తెలియకపోయినా తెలుసుకొని మీకు చెప్పడానికి, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అలా హనుమాన్ చాలీసా 11 డేస్ సంకల్పం ఎందుకు చేసుకోవాలి అనే క్వశ్చన్ వస్తుంది. రాకపోయినా తెలుసుకొని చేస్తే మంచిది. మనం ఎందుకు చేస్తాం మనకు కూడా తెలియాలి కాబట్టి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 11 డేస్ హనుమాన్ చాలీసా సంకల్పం? బేసిక్గా ఇప్పుడు ఉండే మన సరౌండింగ్స్, సొసైటీలో ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది చిన్నవైన ప్రాబ్లమ్స్ లాగే కనిపిస్తుంటాయి. బికాస్ దెర్ ఈస్ నో సపోర్ట్ సిస్టమ్ ఉంటే యు ఆర్ బ్లెస్డ్ అనమాట. సో ఇలాంటి టైంలో మనకొక పీస్ కావాలి. మనకంటూ ఒక పీస్, ప్రశాంతత, ఒక దైవ మార్గం ఎంచుకుంటాం మనం ఏదో ఒకటి. కొంతమంది యోగా ఎంచుకుంటారు, కొంతమంది ఎక్సర్సైజ్. అందరం ప్రాబ్లమ్స్ ఒకనొక టైంలో ఫేస్ చేస్తాము. ఆ ఫేస్ చేసినవి చిన్నవే అనిపిస్తాయి తర్వాత, బట్ ఆ టైంలో మనకి ఎటు ఏ దారి కనిపించదు. అలాంటి టైంలో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ పాజ్ చేసేసి కామ్గా కూర్చొని మనకంటూ ఒక టైం ఇచ్చుకోండి. అలాంటి టైంలో వీ కెన్ చూస్ ఎనీథింగ్. సో అలా చాలామంది ఇప్పుడు హనుమాన్ చాలీసా 11 డేస్ సంకల్పంని చూస్ చేసుకుంటున్నారు. సో ఈ హనుమాన్ చాలీసా సంకల్పం చేయడానికి అండ్ దాని యొక్క పవర్ ఏంటంటే, మనం చేసే రీజన్ ఏంటి, మనకున్న పెయిన్స్, మనకు అడ్డంకులు వస్తున్నాయి ఏదైనా చేస్తుంటే, అవన్నీ ఎలా తొలగిపోతాయి అంటే హనుమాన్ చాలీసా సంకల్పం చేసుకున్న అందరూ చెప్పిన మాటలు ఇవే. నేను ఇంకా ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి అవి నేను నమ్మి నేను కూడా చేస్తున్నాను. సో నేను కూడా నమ్ముతున్నాను. దేనికైనా ఫస్ట్ నమ్మకం ఉండాలి. సో ఫస్ట్ నమ్మాలి. అవుతుందా లేదా అనేది ఇంకా ఆ దేవుడు చూసుకుంటారు. కాబట్టి మన నమ్మకంతో చేసుకుంటే మనకున్న ఆబ్స్టాకిల్స్, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, మన మీద ఉన్న ఏదైనా చెడు ప్రభావం కానివ్వండి, ఈవిల్ ఐ, ఏదైనా నెగిటివ్ ఉంటే కనుక హనుమాన్ చాలీసా చాలా పవర్ఫుల్ అని మనం చిన్నప్పటి నుంచి వింటాం. ఏదైనా భయం అనిపిస్తే హనుమాన్ చాలీసా చదువుకోండి అని చెప్తారు. అలాగే ఇప్పుడు 11 టైమ్స్ చదువుతున్నామండి రోజుకి. అంటే ఎంత పవర్, ఎంత పీస్, ఎంత డిసిప్లిన్, ఎంత పాజిటివ్ ఎనర్జీని మనం అబ్జర్వ్ చేసుకుంటామో వీ కెన్ అండర్స్టాండ్. హనుమాన్ చాలీసా రాసిన వారు తులసీదాస్. ఆయన కంపోజ్ చేశారనమాట. ఆయన హనుమంతుడి పరమ భక్తుడు. ఆయన రాయడానికి రీజన్ ఏంటంటే ఆయనకి చాలా బాధ ఉందంట. ఆయన బాధలో ఉన్నప్పుడు ఎవరు నన్ను ఆదుకుంటారు అని అనుకుని హనుమంతుల వారు అని గ్రహించి ఆయన గురించి, ఆయన యొక్క పవర్, ఆయన బలాలు, ఆయన ఎంత చేస్తారు అన్న అన్నీ కూడా హనుమాన్ చాలీసాలో రాశారు. మెయిన్గా రాముల వారు గురించి, హనుమంతుడు వారు చేసిన అన్నీ కూడా అందులో మెన్షన్ చేశారు. లైక్ ఆయన హనుమంతుల వారిని తలుచుకుంటే ఎలాంటి రోగ నిరోధకాలైనా, ఎలాంటి శత్రు పీడలైనా, ఎలాంటి దుష్ట శక్తులైనా అలా ఇట్టే మాయమైపోతాయి అని మనకి హనుమాన్ చాలీసాలో ప్రతి లైన్లో అలా హనుమంతుల వారి గురించి
చాలా బాగా రాశారు తులసిదాస్ గారు. సో మనం కూడా ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్నాం. తులసిదాస్ గారి ప్లేస్లో ఇప్పుడు మనము పూజ చేసుకుంటున్నాం హనుమంతుల వారిని, మన కష్టాల గురించి. అందుకని చెప్పి మనం కూడా హనుమాన్ చాలీసాని చదువుతాము. కాబట్టి మనకు కూడా మనకుండే కష్టాలు, మనకుండే సంకల్పాలు, మనకుండే కోరికలు అన్నీ నెరవేరడం కోసం మనం హనుమాన్ చాలీసాని చదువుతాము. అలానే ఎందుకు 11 టైమ్స్ చదువుతాము అంటే, ఒక్కసారి చదివితేనే అంత పవర్ఫుల్, ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో మనందరికీ తెలుసు. అలా 11 టైమ్స్ చదివితే అంట ఇంకా మనకి చాలా డిసిప్లైన్, కాన్సన్ట్రేషన్, పీస్, పాజిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్సెస్లో మనకి అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి 11 టైమ్స్ చదవాలి అని అంటారు. అలాగే 11 డేస్ ఇంపార్టెన్స్ అండ్ ఎందుకు అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు పూజ ప్రొసీజర్లో అందరికీ చాలా 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 డౌట్స్ ఉన్నాయి. చాలామంది ఏ టైంలో పూజ చేయాలని అడిగారు, ఎలా ఫుడ్ తినాలి, ప్రసాదాలు ఏంటి, హనుమాన్ చాలీసా ఎలా చదువుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియో మొత్తంలో కవర్ చేయాలనుకుంటున్నాను. కవర్ చేస్తాను, చాలా డీటెయిల్డ్గా చెప్తాను. స్క్రిప్ట్ అంతా నేను నోట్అవుట్ చేసుకొని పెట్టుకున్నాను, సో దట్ ఐ కెన్ గివ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నెక్స్ట్ 11 డేస్ సంకల్పం, పూజ ప్రొసీజర్. క్లీనింగ్ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. ఫస్ట్ మనం పూజ చేసుకునే ముందు రోజే ఇల్లు, పూజ రూము అండ్ మనల్ని మనం ఫుల్గా క్లీన్ చేసేసి పసుపు నీళ్ళు కానీ గోమూత్రంతో కానీ క్లెన్స్ చేసేసుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి. బికాస్ మనము హనుమంతుల వారిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం, మనం పూజ చేసే ప్లేస్కి వెల్కమ్ చెప్తున్నాము. కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్ అండ్ సాక్రెడ్. పూజ ఎప్పుడు స్టార్ట్ చేయాలని చాలామంది క్వశ్చన్ అడిగారు. అండ్ యాజ్ మనందరికీ తెలుసు, ఆంజనేయ స్వామికి ట్యూస్డే ఇష్టం అని. ట్యూస్డేతో పాటు వీ కెన్ ఆల్సో స్టార్ట్ ఆన్ సాటర్డే అంట. సో మీరు ట్యూస్డే ఆర్ సాటర్డే ఈ సంకల్పం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ టైమింగ్స్ ఈవినింగా మార్నింగ్ అయితే ఏ టైము అని అడిగారు చాలామంది. సో అందరూ కూడా బ్రహ్మకాలంలో చేస్తే చాలా మంచిది అండ్ అలానే చేస్తారు. బ్రహ్మకాలం అంటే ప్రతిరోజు ఎర్లీ అవర్స్ 3 AM to 5 AM బిట్వీన్ బ్రహ్మకాలం అంటారు. బ్రహ్మకాలం అని ఎందుకు అంటారంటే, అలాగే మనం చిన్నప్పటి నుంచి కూడా చెప్తారు, ఇది దేవతలు తిరిగే టైం అని చెప్తారు. ఎందుకంటే మనము ప్రతిరోజు రెస్ట్ పొజిషన్లో ఉంటాం ఈ టైంలో. కానీ అదే టైం రెస్ట్ పొజిషన్ అంటే మనకి ఇంకో థాట్ ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ క్లియర్గా ఉంటుంది. అలాగే మన ఆత్మ కూడా చాలా యాక్టివ్ మోడ్లో ఉంటుందంట. సో పాజిటివ్ ఎనర్జీస్ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా స్పేస్ ఉంటుంది. అలాగే ఎంటీ బ్రెయిన్తో ఏది చదివినా చాలా గుర్తుంటుంది. మీరు కనుక చిన్నప్పుడు ఆర్ మీ స్కూల్ టైమ్స్, ఎడ్యుకేషన్ టైంలో కనుక ఎర్లీ మార్నింగ్స్లో చదివింది మీరు ఒకసారి బ్యాక్ డేస్కి వెళ్తే ఎంత బాగా గుర్తుండేదో కదా. అలానే అందుకని ఈ టైంలో మనం పూజ చేసుకుంటాము. సో దట్ హనుమాన్ చాలీసాని మనం చాలా కాన్సన్ట్రేటెడ్గా అండ్ పూజని కూడా చాలా కాన్సన్ట్రేట్గా చేస్తే అలానే మనకి ఆ ప్రతిఫలం కూడా ఉంటుందని మనం ఈ టైంలో పూజని చేసుకుంటాము. ఇంకా పూజకి ఏమేమి కావాలి, వాట్ వీ రిక్వైర్డ్ ఫర్ హనుమాన్ చాలీసా 11 డేస్ సంకల్పం. ముందుగా మనకి హనుమంతుల వారి ఫోటో ఆర్ విగ్రహం ఏదైనా పర్లేదు తీసుకొని హనుమంతుల వారికి ఒక పీట, మీకు ఆల్రెడీ పూజ రూమ్లో ప్లేస్ ఉంటే ఓకే. ఇఫ్ అక్కడ నుంచి మీరు ఎక్కడైనా పెట్టాలనుకుంటే ఒక పీట తీసుకొని దాన్ని క్లెన్స్ చేసి పసుపు కుంకుమ పెట్టి హనుమంతుల వారిని దాని మీద కూర్చోపెడతాము. నెక్స్ట్ మీరు కూర్చోవడానికి కూడా ఒక క్లాత్ ఆర్ చిన్న స్టూల్ ఉండాలి, కింద మాత్రం కూర్చోకూడదు. ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్తో పూజ చేయాలి, రెడ్ ఫ్లవర్స్ ప్రిఫరబుల్లీ అని చెప్పారు. సో రెడ్ ఫ్లవర్స్తో పూజ చేసుకోవాలి. రెడ్ ఫ్లవర్తో పాటు ఇంటి దగ్గర మన చేతితో కోసి పూజ చేసుకుంటే ఇంకా మంచిది కూడా. మెయిన్గా మనం దీపం వెలిగించాలి. దీపం మనకి మట్టిదైనా ఇంట్లో ఆవు నెయ్యితో చేతితో చేసుకున్న ఒత్తులతో చేసుకుంటే చాలా మంచిది. ఇఫ్ నాట్ ఇంట్లో ఉండే దీపాలతో చేసుకోవచ్చు. దీపం మాత్రం ముఖ్యం. చాలామంది టెంపుల్స్లో చేసుకోవచ్చు అని అడిగారు, అక్కడ కూడా మీరు దీపం వెలిగించుకొని చేసుకోవాలి. కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు ప్రతిరోజు ఒకటి.
కుదరట్లేదు అంటే కూడా ఫైన్. నేనైతే కొబ్బరికాయ కొట్టుకోవట్లేదు. కొడితే లాస్ట్ డే కొడదాం అనుకుంటున్నాను. ప్రసాదాల విషయంకి వస్తే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎలాంటి ప్రసాదాలు మీరు పెడుతున్నారు, ఇంకేం పెట్టొచ్చు అని చెప్పి. నేనైతే ఆంజనేయ స్వామికి పానకం వడపప్పు ఇష్టమని విన్నాను. సో డే బై డే ఆర్ కుదిరినప్పుడు పానకం వడపప్పు పెడుతున్నాను. ఇంట్లో ఉండే ఫ్రూట్స్ పెడుతున్నాను, పట్టికి బెల్లం పెడుతున్నాను. నెక్స్ట్ ప్రసాదం చేస్తున్నాను, పరమాన్నం, పట్టిక. ఇంకా మీరేం పెట్టచ్చు అంటే మోతిచూర్ లడ్డు కూడా చాలా ఇష్టం అంట ఆంజనేయ స్వామికి. మోతిచూర్ లడ్డు, అప్పాలు చేయొచ్చు. అప్పాలు చేసి దాన్ని దండగా కూడా చేసి పెట్టచ్చు. ఇలా మీకు తోచింది పెట్టండి, కానీ ఏది చేసినా మనస్ఫూర్తిగా చేసుకుందాం. పూజ స్టార్ట్ చేసే ముందు ఒక గ్లాస్ వాటర్ పెట్టుకుని ఉంచుకోవాలి. ఆ పూజ అయ్యాక ఆ వాటర్ని తాగాలి. ఎందుకంటే వాటర్కి ఒక పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే నేచర్ ఉంటుందంట. సో మనం చదివేది హనుమాన్ చాలీసా, అది కూడా 11 times. ఇంత కాన్సన్ట్రేటెడ్గా పూజ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ చాలా హై ఉంటాయి. ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక వే వాటర్ కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి అక్కడ మనం వాటర్ని పెట్టుకొని ఆ వాటర్ని ఎండ్ ఆఫ్ ద పూజలో తాగుతాం. ప్రాసెస్ ఏమేం చేయాలి, ఇప్పుడు మనకి ఏమేమి కావాలో చూసేసాము. ఎలా చేయాలి, ఫస్ట్ మనం పూజ స్టార్ట్ చేసే ముందే దండం పెట్టుకొని దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకొని స్వామివారి దగ్గర చేయి కడుక్కొని 3 సార్లు వాటర్ తాగి లాస్ట్ టైం చేయి కడిగేసుకొని ఆచమనం అంటారు కదా, ఆచమనం చేసుకొని. ఆచమనం ఎందుకు అంటే ప్యూరిఫై చేసుకుంటాం మనల్ని మనం దేవుడి ముందు. అలా చేసుకొని ఆల్రెడీ నేను చెప్పిన గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక 108 times ఫస్ట్ శ్రీరాముల వారిని జపం చేస్తూ ఆయనని ఆహ్వానించాలి. ఎందుకో తెలుసు కదా, హనుమంతుల వారికి రాముల వారు ఎక్కడుంటే హనుమంతుల వారు అక్కడ ఉంటారు. సో ఫస్ట్ మనం ఆయన యొక్క దేవుడు, ఆయన ఆరాధించే దేవుడిని ఫస్ట్ మనం ఆరాధించి అప్పుడు హనుమంతుల వారి యొక్క పూజను స్టార్ట్ చేసుకుంటే అది హనుమంతుల వారికి కూడా చాలా 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 ఇష్టమైంది, ప్రీతికరమైంది. కాబట్టి మనం 108 times ఫస్ట్ టైం ప్రతిరోజు కూడా పూజ స్టార్ట్ చేసే ముందు 108 times శ్రీరామ నామం జపం చేసుకోవాలి. అలా 108 times అయిపోయింది అనుకోగానే 11 times హనుమాన్ చాలీసా. ఒక్క వర్డ్ కూడా మిస్టేక్ పోకుండా, లేట్ అయినా పర్లేదు, మిస్టేక్స్ మాత్రం అస్సలు చదవద్దు. ఫస్ట్ డే కొత్త కాబట్టి లేట్ అవుతుంది. ఆబ్వియస్లీ మనకు అలవాటు ఉండదు, అంత ఫ్లో రాదు ఫస్ట్ డే కాబట్టి. కావాలంటే ముందు రోజు ఒక్కసారి మీరు ఆల్రెడీ క్లీన్ ఫ్రెష్ అప్ అయిపోయాక కూర్చొని ఒక్కసారి ఆర్ఎల్స్ ఫోన్లో పెట్టుకొని మీరు కూడా ఒకసారి చదివి దానికి ఒకటి యూజ్ టు అయిపోయారనుకోండి, పూజ టైంలో మీరు ఆ ఫ్లో కాన్సన్ట్రేషన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవి బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ డే ఎలా చదవాలి హనుమాన్ చాలీసా, మనకి అంత అలవాటు ఉండదు కదా అని చాలామంది క్వశ్చన్ అడుగుతారు. నేనైతే ఏం చేశానంటే ఫస్ట్ డే నేను మా హస్బెండ్ కూర్చొని చేసాము. నాకు ఓకే, బట్ తను కొంచెం ఇబ్బంది అయినప్పుడు మేము ఏం చేసామంటే హనుమాన్ చాలీసా యూట్యూబ్లో కొడితే మీకు ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ని కొంచెం మీకు కావాల్సిన స్పీడ్లో పెట్టుకొని ఆ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మీరు కూడా సైమల్టేనియస్గా హనుమాన్ చాలీసాని చదువుకోండి. మీకు ఎప్పుడైతే మీకు ఒక క్లారిటీ వచ్చాయి, అన్నీ మీకు అర్థమవుతున్నాయి నార్మల్గా చదువుకోవడానికి అనుకుంటే ఆ సాంగ్ ఇంకా ఆ టైం నుంచి ఆపేసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ కౌంటింగ్ ఎలా చేసుకోవాలి, మనం చదువుతూ ఉంటాం కదా, కౌంట్ మిస్ అవుతుంది కదా అంటే మీ దగ్గర జపమాల అలా ఉంటే మీ సైడ్ జపం చేసుకుంటూ ఒక్కొక్క పూసని ఇలా ఇలా అనుకుంటూ కౌంట్ చేసుకోవచ్చు. అలాగే 110 times రాముల వారిని కూడా అలాగే జపం చేసుకోవచ్చు. నెక్స్ట్ హనుమాన్ చాలీసా ఎక్కడ చూసి చదవాలి అన్న క్వశ్చన్ కూడా ఉంటుంది చాలామందికి. నేనైతే బుక్ కొందాం అనుకున్నాను, ఆల్రెడీ ఇంట్లో ఉందనుకొని కొనడం మర్చిపోయాము. సో అప్పుడు మాకు వచ్చిన ఐడియా ఏంటంటే మా ఇంట్లో ప్రింటర్ అవైలబుల్ ఉంది కాబట్టి యూట్యూబ్లో ప్రాపర్గా అన్నీ కంపేర్ చేసుకొని ప్రాపర్గా ఉందా లేదా అన్ని వర్సెస్ అని చెక్ చేసుకొని ప్రింట్అవుట్స్ తీసుకొని మేమైతే హనుమాన్ చాలీసా ఆ ప్రింట్అవుట్స్ నుంచే చదివాము. ఓన్లీ హనుమాన్ చాలీసానే కాకుండా హనుమాన్ చాలీసా ప్రతి 40 వర్సెస్కి ఒక్కొక్క వర్స్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఉన్న స్లైడ్స్ కూడా మేము ప్రింట్అవుట్ తీసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ టైం హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు మనం
ఆ వర్సెస్ యొక్క మీనింగ్ తెలుసుకొని చదవాలి. నెక్స్ట్ టైం చదివేటప్పుడు నుంచి ఆ ఆ వర్స్ చదువుతూ ఆ మీనింగ్ గుర్తు తెచ్చుకుంటూ స్వామివారు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నట్టు, ఆయన మీతోనే ఉన్నట్టు మీరు ఇన్వాల్వ్ అయిపోయి పూజ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హనుమాన్ చాలీసా ఎలా చదువుకోవాలో నేను టిప్స్ చెప్పాను. అండ్ మెయిన్గా ఏం చేసినా, ఏం పెట్టినా, ఎలా చేసినా కూడా కాన్సన్ట్రేటెడ్గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ మొత్తం మనస్సు, ధ్యానం, కాన్సన్ట్రేషన్ అంతా కూడా పూజ మీద ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ పూజ 11th టైం ఆఫ్ హనుమాన్ చాలీసా లాస్ట్ టైం అయిపోతుంది కదా అని లాస్ట్ టైము హారతి ఇచ్చి స్వామివారికి చూపించి మీరు కళ్ళకద్దుకొని మీరు దేవుడి దగ్గర ఏ ప్రసాదం అయితే పెట్టారో ప్రసాదం కంటే ముందు కూడా మీరు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పెడతాం కదా, ఆ వాటర్ని తాగి దండం పెట్టుకొని ఆ ప్రసాదాలు కూడా మీరు మీ ఇంట్లో వాళ్ళు తినేసి పూజని ముగిస్తాం ఆ రోజు. కానీ లాస్ట్ డే ఆఫ్ 11 days హనుమాన్ చాలీసా సంకల్పం 11th డే ఉంటుంది కదా, ఆ రోజు 11th డే హనుమాన్ చాలీసా అయిపోయాక లాస్ట్లో బజరంగ్ బాన్ చదువుకోవాలి, చాలా మంచిదంట. సో లాస్ట్ డే మనం బజరంగ్ బాన్ చదువుకుంటాం. అది కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, అది కూడా ప్రింట్అవుట్ తీసి చదువుకోవచ్చు. మీకు అది అలవాటు లేదు అనుకుంటే సేమ్ ముందు రోజు ఒకసారి విని చదువుకొని లాస్ట్ డే బజరంగ్ బాన్ని బాగా ఏ మిస్టేక్స్ లేకుండా చదువుకోండి. ప్రతిసారి హనుమాన్ చాలీసాలో లాస్ట్లో తులసిదాస్ గారి పేరు ఉంటుంది, ఎందుకంటే ఆయన చేశారు కాబట్టి, ఆయన పూజ చేస్తున్నారు కాబట్టి ఆయన పేరు ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారు మీకోసం కాబట్టి మీరు తులసిదాస్ గారి ప్లేస్ని మీ పేరుతో రీప్లేస్ చేసుకొని చదువుకోవాలి. అది మాత్రం మర్చిపోకండి. నేను పూజ చేసే టైంలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా లాస్ట్లో చెప్తాను. అలా తులసిదాస్ గారి పేరు మాత్రం రీప్లేస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీ పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ప్రతిఫలం మీది, మీరు మీ సంకల్పంతో పూజ చేస్తున్నారు కాబట్టి మీ పేరు. అండ్ పూజ స్టార్ట్ చేసే ముందు కూడా మీకున్న కోరికలు, మీ సంకల్పం, అసలు ఇది స్టార్ట్ చేయడానికి మీకు రీజన్ ఏంటి, మీకు మీ గోల్ ఏంటి ఈ పూజ నుంచి అన్నది స్వామివారితో మాట్లాడుకోవాలి మనం. బేసిక్గా నాకు ఇలా ఉంది స్వామి, నాకు ఇలా కావాలి, లేదా నా ఫ్రెండ్కి ఇలా ఉంది, లేదా మా అమ్మ నాన్నకి ఇలా ఉంది, వాళ్ళకి ఇలా చెయ్యి స్వామి, అలా అని మనం మాట్లాడుకొని ఆయనతో మన బాధని కానివ్వండి, మనకు మంచి జరిగితే మనం మంచి ఇలా జరిగిందని కూడా ఆయనకు చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఆయనకే పూజ చేస్తున్నాం కాబట్టి అన్నీ ఆయనతో షేర్ చేసుకుంటేనే కదా ఆయనకు కూడా తెలుస్తుంది అని నేను నమ్ముతాను. నేను అలాగే ప్రతిరోజు పూజ దీపం వెలిగించుకోగానే నా సంకల్పంని, నా కోరికలు కానివ్వండి, నా బాధ కానీ ఆయనకు చెప్పుకొని 108 times రాముల వారిని జపం చేసుకొని హనుమాన్ చాలీసాని స్టార్ట్ చేస్తాను. నేనైతే పూజ ప్రొసీజర్లో అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు Q&Aకి వచ్చేస్తే ఒకళ్ళు అడిగారు, ఒకళ్ళకి చాలామంది లేడీస్ అడిగారు బేసిక్గా డైలీ హెడ్ బాత్ చేయాలా అని అడిగారు. ఎస్, డైలీ హెడ్ బాత్ చేయాలి. లేడీస్కి హెయిర్ మైగ్రేన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నేను లాస్ట్లో టిప్స్ చెప్తాను, ఎలా మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు ప్రాపర్గా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా కేర్ తీసుకుని అనేది నేను లాస్ట్లో చెప్తాను. నేను పీజీలో ఉంటా, నేను ఎలా చేసుకోవాలి, డైలీ హెడ్ బాత్ చేయాలా, ఏ డేస్లో, ఇవన్నీ కూడా కవర్ చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ డ్రెస్, ఎలాంటి వస్త్రధారణ ఉండాలి నేను చెప్తానండి. పూజ ఒక 2 hours or 1 hour ఉంటుంది. పూజ రూమ్లో ఎవరు ఫ్యాన్ పెట్టుకోరు, వెంటిలేషన్ ఉంటే ఓకే, కానీ మనకి ఫస్ట్ కంఫర్ట్ ముఖ్యము. మనకి మన కాన్సన్ట్రేషన్, మనం ఎంత ప్యూర్గా, ఎంత డిసిప్లైన్గా పూజ చేస్తున్నాం అనేది ముఖ్యమండి. ట్రెడిషనల్ అంటారా, నైట్ వేర్ అంటారా, చాలామంది ఒకళ్ళు మెసేజ్ పెట్టారు నైట్ డ్రెస్తో. కరెక్ట్ ఎందుకు కాదండి, మనం ప్రాపర్గా, ఇప్పుడు మీరు చాలా ప్లేసెస్లో చూస్తే చాలామంది ఫ్రీ డ్రెస్సెస్, వాళ్ళ కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకొని పూజ చేసుకుంటారు. ఇంకా ట్రెడిషనల్ అంటే ఫుల్ కవర్డ్ డ్రెస్, పేస్టల్ కలర్స్, పీస్ఫుల్గా ఉండే డ్రెస్, కంఫర్టబుల్ ఉండే డ్రెస్సెస్ వేసుకొని పూజ చేయండి అని నేనైతే సజెస్ట్ చేస్తాను. బికాస్ లాస్ట్గా మనం ఎలా పూజ చేసాం, ఎంత భక్తితో చేసాం అనేది నేను ఇంపార్టెంట్ అని
బిలీవ్ చేస్తాను కాబట్టి ఐ ఫాలో దట్ అండ్ నేను సజెస్ట్ చేసిన అది ఫాలో అవ్వాలో లేదో అప్ టు యూ. నెక్స్ట్ ప్రసాదాలు చెప్పేశాను నేను. ప్రసాదాలు కొంతమంది హాస్టల్స్లో ఉండే వాళ్ళు కూడా చేద్దాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు మీకు ఫ్రూట్స్ అయినా పటిక బెల్లం అలాంటివైనా ఇన్స్టెంట్గా దొరికేవి, ఎందుకంటే మీరు కుక్ చేయలేరు, పీజీ అనేది అది వేరు కాబట్టి ఏదైనా ప్రసాదం అలా ఫ్రూట్స్లో కానివ్వండి, పటిక బెల్లం కానివ్వండి, స్వీట్స్ మోతిచూర్ లడ్డు అలా మనకి దొరికేవి పెట్టేయచ్చు, పర్లేదు. కొంతమంది ఉపవాసం ఉండాలా డైలీ అని అడిగారు. యాక్చువల్లీ నేను ఎక్కడా వినలేదు ఉపవాసం ఉండాలి అని చెప్పి నేను చూసిన వాటిలో అయితే. బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు అలా ఉండాలి అనిపిస్తుంది అంటే కొంచెం కేర్ తీసుకొని ప్లాన్ చేసుకొని చూసుకోండి. నేనైతే ఉపవాసం చేయట్లేదు. ఫుడ్ ఏం తీసుకోవాలో కూడా చెప్తాను, ఆ క్వశ్చన్ కూడా వస్తుంది. నెక్స్ట్, టెంపుల్స్కి డైలీ వెళ్ళాలా? డైలీ వెళ్ళడం అవ్వదు. వీలైతే మీకు కుదిరితే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వెళ్ళండి, చాలా మంచిది. నేనైతే డైలీ ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. లాస్ట్ డే గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్లవర్స్ యాస్టీస్ చెప్పాను, ఇంటి దగ్గర దొరికి చెట్ల నుంచి కోసి పెట్టచ్చు అండ్ ప్రిఫరబుల్లీ రెడ్ కలర్ ఫ్లవర్స్. ఫుడ్ డొనేషన్ చేయాలా అంటే చేయాలి. ఎప్పుడైనా పూజ అనే కాదు, ఎప్పుడు మీకు తోచినప్పుడు, మీకు కుదిరినప్పుడు, మీకు అనిపించినప్పుడు యానిమల్స్ కానివ్వండి, నీడీ పీపుల్కి కానివ్వండి, ఫుడ్ డొనేషన్, ఫుడ్డే కాదు, ఇలాంటి మీకు తోచిన డొనేషన్ అయినా చేయడం ఈస్ వెరీ గుడ్. వాళ్ళకి మీరు గుడ్ చేస్తున్నారు, అలాగే మీలో కూడా మీకు కూడా మంచి జరుగుతుంది. నేనైతే లాస్ట్ డే గోశాలకి వెళ్ళి ఆవులకి ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాను. డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి ఇప్పుడు మనం లిస్ట్ అవుట్ చేసుకుందాం. చేయాల్సినవి, నేను నా పూజ టైంలో నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నాకు పీట ఆర్ క్లాత్ వేసుకోవడం మర్చిపోయా ఫస్ట్ డే. నేను ఎందుకైనా మంచిది ఒక్కసారి నేను ఎలా చేస్తున్నానో ఒకసారి రీచెక్ చేద్దామని వీడియోస్ చూడడం స్టార్ట్ చేశా. అప్పుడు నాకు ఈ పాయింట్ దొరికింది. అండ్ వన్ మోర్ థింగ్, తులసిదాస్ గారి పేరుతో నా పేరు రీప్లేస్ చేయడం మర్చిపోయాను ఫస్ట్ డే. సో ఈ టూ నేను చేసిన మర్చిపోయిన థింగ్స్. సో మీరు అలా చేయొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. నేను చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాను కాబట్టి గుర్తుపెట్టుకొని మీరు అలా చేయకుండా ఉంటారని నేను ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్, ప్రసాదం తినాలి. మీరు చేసుకున్న దేవుడికి పెట్టిన ప్రసాదం మీరు పక్కా తినాలి పూజ అయిపోయాక ప్రతిరోజు. నెక్స్ట్ చేయాల్సినవి అని చెప్పాయి కదా, ఫుడ్ సటిల్గా ఉన్న ఫుడ్స్ తినాలి. ఆనియన్, గార్లిక్ ఎక్సెస్ ఉన్నవి, మసాలా ఉన్నవి తినకూడదు. తినొద్దు అని ఎందుకు అంటారంటే అవేవో పాయిజన్, అలా అని కాదు, మన హెల్త్ ధ్యాసలో పెట్టుకొని అలా చెప్తారని నేను అనుకుంటున్నాను. బికాస్ మనము ఎర్లీ మార్నింగ్స్ లెగుస్తాం. నాకు ఫస్ట్ డే అయితే చాలా ఇబ్బంది అయింది, బికాస్ అలవాటు ఉండదు మనకి, డైజెషన్ అవ్వక ఐ లిటరలీ వామిట్ చేసుకున్నాను ఫస్ట్ డే అలవాటు లేక. సో ఎందుకంటే నేను ముందు రోజు నాకు తెలియక నేను హెవీగా తిన్నాను లేకపోతే మసాలా తిన్నాను, ఐ డింట్ రిమెంబర్ క్లియర్లీ. సో ఐ సజెస్ట్ ఆల్ యూ పీపుల్ టు టేక్ ప్రాపర్ డైట్, సటిల్ డైట్. మీ గట్కి ప్రాబ్లం అవ్వని డైట్ తీసుకోండి అండ్ ప్రాపర్గా తినండి. నెక్స్ట్, స్లీప్ షెడ్యూల్స్ అంటారా, ఆబ్వియస్లీ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి మీరు కనుక స్లీప్ పడుకోకపోయినా పర్లేదు అనుకుంటే కనుక ఈవినింగ్ నుంచి పడుకోవచ్చు. లేదు, ఇఫ్ యు ఆర్ లైక్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ప్లీజ్ హెల్త్ ఈజ్ ఫస్ట్, ఓకే? కాబట్టి పూజ అయిపోయాక దండం పెట్టుకున్నాక మీరు ప్రసాదం తినేసి దండం పెట్టుకొని నేల మీద సాప ఆర్ ఎనీ బెడ్షీట్ వేసుకొని పడుకొని మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నెక్స్ట్ డైలీ రొటీన్. ఇంకా వాట్ వీ షుడ్ నాట్ డూ, ఏం చేయకూడదు. యాజ్ యూజువల్గా ప్రతిసారి మనం ఏదైనా వ్రతం కానివ్వండి, పూజ కానివ్వండి, ఏమైనా చేసుకున్నప్పుడు పెద్దలు మన ఇంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ అసలే నన్ను అడిగితే లిటరల్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఇంకెప్పుడు తినకూడదు. చాలామంది స్టార్ట్ చేసి ఎప్పుడు తినకుండా ఉండడం, బట్ మన ఎన్వైరన్మెంట్, మన చుట్టుపక్కల వాళ్ళు
అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ మన బాడీ ఎలా ఉంది అవి, నెక్స్ట్ బాడీ అంటే మన హెల్త్ కండిషన్ అవి కూడా బేస్ చేసుకొని తినాలా వద్దా అనేది ఇంకా మీ ఇష్టం, అప్ టు యూ. నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అంటారు అంటే, నాకు తెలిసిన సైంటిఫికల్గా అయితే నాన్ వెజ్ ఈజ్ హెవీ అండ్ అదొక హార్మ్ఫుల్ ప్రాసెస్. అవి కూడా లివింగ్, అవి కూడా ఒక హ్యూమన్ లాగానే కదా, వాటికి కూడా ప్రాణం ఉంటుంది. ఏదైనా వాటికి హార్మ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ నెగిటివ్ హార్మోన్స్ అనేవి వాటిలో రిలీజ్ అవుతాయి. నెగిటివ్ హార్మోన్స్ అనేవి ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీలైనా. నెగిటివ్ హార్మోన్స్ అనేవి వాటి యొక్క మెంటల్ స్టేట్కి కానీ బాడీకి కానీ మంచిది కాదు. సో అలాంటి నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయిన మనం కన్జ్యూమ్ చేస్తే మనకు కూడా అది మంచిది కాదు, మనకు కూడా బ్యాడ్ చేస్తుంది. హెల్త్ పరంగాను, మెంటల్ పీస్ అన్నిటికీ బ్యాడ్ చేస్తుంది. కాబట్టి అండ్ హార్మ్ చేసి మనము ఏం మంచి చేస్తున్నట్టు ఇంకా పూజ చేసి వాట్ ఈస్ ద పర్పస్? మనం చేసేది మంచి కోసం, చెడు చేసి అలా చేయకూడదు. కాబట్టి బేసిక్గా నాన్ వెజ్ అవాయిడ్ చేసేయండి కంప్లీట్గా ఈ 11 days అట్లీస్ట్. నెక్స్ట్, బెడ్ మీద పడుకోకూడదు అంటారు. పడుకోకూడదు అంటే మీరు ఒక్కళ్ళే ఉంటే అది క్లీన్ చేసుకొని మీరు పడుకోవచ్చు. ఇప్పుడు ఫారెన్లో ఉన్న వాళ్ళు, మన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి కుదరక వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే వాళ్ళు బెడ్ మీద పడుకుంటున్నాము అని చెప్పారు. కాబట్టి మీరు ఒక్కరికి మీకు సెపరేట్ బెడ్ ఉంటే దాన్ని క్లీన్ చేసుకొని ప్రతిరోజు పడుకోవచ్చు. ఇఫ్ నాట్ యు ఆర్ షేరింగ్ బెడ్ అలా అనుకుంటే నో, యూ షుడ్ స్లీప్ ఆన్ ఫ్లోర్ విత్ ఆన్ మ్యాట్ మీద ఫ్లోర్ మీద పడుకోండి. కంప్లీట్గా బ్యాడ్ హ్యాబిట్స్, మీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, టు బి మెన్షన్ ఆల్కహాల్, స్మోకింగ్, ఇంకా ఎలాంటివైనా మీకు తెలుసు కదా, మన మనుషులకి తెలుసు మనం వాట్ బ్యాడ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ అని కదా, అవన్నీ అవాయిడ్ చేయండి. మనం చేసే ఈ పూజ చేసే రీజన్ ఏంటో గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హ్యాబిట్స్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసే ముందు ఏం చేసినా మనం ప్యూర్గా, క్లెన్స్డ్గా, డిసిప్లైన్గా, మంచిగా ఆలోచించాలి, అన్నీ మంచి జరగాలి అనుకుంటే ఫస్ట్ మన హ్యాబిట్స్ మంచిగా ఉండాలి. సో అవాయిడ్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్. కూర్చోండి, మీ మీద మీరు వర్క్ చేయడానికి ఈ రోజులని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. కాబట్టి బ్యాడ్ అంటే అవి మనకు అవసరం లేదు అని ఒక్కసారి మీరు అనుకుంటే అన్నీ కూడా మీరు అవాయిడ్ చేసి చాలా ప్రాపర్ పర్సన్గా మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వే ఛాన్సెస్ అయితే 11 daysలో ప్రాపర్గా ఉంటాయి. ఫౌల్ లాంగ్వేజ్, ఎలాంటి లాంగ్వేజ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్లో అలాంటి లాంగ్వేజ్ అస్సలు వాడొద్దు. మీ మీద మీరైనా ఏదైనా చూసైనా కూడా మీలో మీరు అనుకోకూడదు. అనుకున్నప్పుడు మాత్రం స్వామివారిని యూ నీడ్ టు ఆస్క్ హిమ్ సారీ అండ్ ఒకసారి జై హనుమాన్ అని తలుచుకోండి. ఎప్పుడైనా మనం వద్దు అనుకున్నా కూడా చాలాసార్లు బ్యాడ్ ఏవేవో వచ్చేస్తాయి, అలా మనం కంట్రోల్లో ఉండదు. ఒక్కొక్కసారి కంట్రోల్ చేయగలుగుతాం, ఒకసారి అలా వచ్చేస్తాం, అయ్యో ఎందుకు వచ్చిందని అనుకుంటాం. అలాంటి టైంలో ఎక్కువ స్ట్రెస్ అయిపోద్దు. నాకు వచ్చింది బ్యాడ్ థాట్ అలా అని స్ట్రెస్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ దిస్, నేను ఇలాంటి థాట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి హనుమంతులు అని రాములు అని అలా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఇమాజిన్ చేసుకోండి వాళ్ళని. అలా మీరు ఆ ఫేజ్ని మళ్ళీ క్రాస్ అయ్యి మళ్ళీ మంచి ఈ పూజ డేస్లోకి బ్యాక్ వచ్చేయండి. అంతేగాని మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకోవద్దు ఇలాంటి విషయమైనా కూడా. అండ్ ఒకళ్ళ గురించి కానీ వేటి గురించి కూడా బ్యాడ్ ఇంటెన్షన్స్ అస్సలు అలౌ చేయొద్దు. అందరి గురించి అన్నిటి గురించి పాజిటివ్గా గుడ్ వేలో ఉందాం. సో దిస్ హెల్ప్స్ యూ టు బీ ఇన్ అ గుడ్ పాత్. జీవితకాలం అన్ని సిచ్యువేషన్స్లో అవ్వదు కాబట్టి అట్లీస్ట్ ఈ 11 daysలో ఇవన్నీ ఫాలో అయితే ఇవన్నీ మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇలానే మనం ఇంకొకరితో ఎలా రీచ్ అవ్వాలనేది కూడా మనకి లైక్ ఒకరితో ఎలా సంభాషించాలి, ఒకరితో ఎలా ఉండాలి అనే క్వాలిటీస్ కూడా మనలో ఇంబైబ్ అయిపోతాయి. ఇలాంటి ఏదైనా ఒక ఫేజ్లో మనం ఇలాంటి పూజలు చేస్తున్నప్పుడు అందుకే అంటారు పూజలు చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కానీ మనకున్న ఏదైనా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీ అన్నిటినీ
ఒకేసారి ఒక స్ట్రెయిట్ ఈ పూజలో కూర్చొని రోజు చేస్తాం కాబట్టి ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో హనుమంత్ గారు మన నుంచి అంతా తీసేసి ట్రాష్లో వేసేస్తారని కదా మనం చేస్తాం. కాబట్టి మన నుంచి మన ప్రయత్నం ఉంటేనే ఆ దేవుడి అనుగ్రహం ఉంటుందని ఐ బిలీవ్. ఐ హోప్ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ నేను ఎక్కడైనా నేను నా సౌండింగ్ ఏదైనా ఇరిటేటింగ్ అనిపిస్తుంది, ఐఎమ్ రియలీ సారీ. నాకైతే ఫుల్ కోల్డ్. మేబీ అక్కడిక్కడ నేను ట్రావెల్ చేస్తుంటా కాబట్టి మేబీ దట్ ఈస్ ద రీజన్. అండ్ అనదర్ ఈజ్ 3కి లేచి హెడ్ బాత్స్, నో స్లీప్ కాబట్టి కొంచెం ఉంటుంది. ఇలా అవ్వకుండా ఉండాలంటే నేను ఫస్ట్ టైం ఆ ప్రికాషన్స్ ఏమీ తీసుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు సఫర్ అవుతున్నాను. సఫర్ అని చెప్పను, ఇట్స్ ఓకే, ఐఎమ్ టేకింగ్ కేర్ నౌ. ఎవరైతే నెక్స్ట్ టైం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే టిప్స్ చెప్తానని ముందు చెప్పా కదా, ఆ టిప్స్ ఇప్పుడు చెప్తున్నాను. ఎవరికైతే ఇలా నాలాగా లాంగ్ హెయిర్ డ్రై అవ్వడానికి టైం పడుతుంది అనుకుంటారో వాళ్ళకైతే నేను ఒక టిప్ చెప్తాను. మార్నింగే మీరు షాంపూతో హెడ్ బాత్ చేసి టైం సరిపోక ధారక మీకు నాకైతే సైనస్ ఉంది, సైనస్ వల్ల చాలా బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అలాంటి ఇష్యూస్ని మీరు ఎలాగా ఓవర్కమ్ చేయొచ్చు అంటే, పూజ మార్నింగ్ కాబట్టి బిఫోర్ డే ఈవినింగ్ అవర్స్లో, ఆఫ్టర్నూన్ అవర్స్లో హెడ్ బాత్ చేసేసి మీరు ఎలాంటి అన్నీ క్లీన్గా ఉన్నారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ టైంలో నార్మల్గా హెడ్ మీద నుంచి అలా బాత్ చేసేయచ్చు. షాంపూ పెట్టి అంత ప్రొసీజర్ ఉండదు. హెడ్ చేసేసి డ్రై చేసేసుకొని ప్రాపర్గా క్లాత్తో ఆర్ డ్రైయర్తో చేసుకొని అలా పూజ చేసుకోండి. బెస్ట్. సైనస్ అండ్ మైగ్రేన్ అలాంటి ఇష్యూస్ మీరు కొంతైనా అవాయిడ్ చేసి హెల్తీగా ఉండొచ్చు. అండ్ దెన్ డ్రింక్ ప్రాపర్ వాటర్, ఎందుకంటే నిద్ర ఉండట్లేదు కాబట్టి డ్రింక్ ప్రాపర్ వాటర్. అండ్ ఎప్పుడైనా మీకు చాలా ఇరిటేటింగ్ ఐస్ ఇలా అనిపించినప్పుడు పడుకోండి, తప్పులేదు. బట్ చెప్పిన విధంగా నేల మీద క్లీన్గా సాప వేసుకొని మ్యాట్ వేసుకొని పడుకోండి. అండ్ ప్రాపర్గా ఫుడ్ తినండి. నాన్ వెజ్ తినకూడదు అంటారు, కానీ మీరు ఇంట్లో ఉండే ఫ్రూట్స్, మిల్క్, డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ టిఫిన్స్ ప్రాపర్గా తినండి. ఉన్న ఫుడ్ తినవలసిన ఫుడ్ అన్నీ కూడా ప్రాపర్గా తీసుకోండి. మీరు హెల్త్ బాగుంటే 11 days కూడా మీరు స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్తో పూజనైతే మీరు మంచిగా చేసుకుంటారు. కాబట్టి ఎలా అయితే మనం స్టార్ట్ చేసామో అలాగే కూడా ఎలాంటి ఆబ్స్టాకిల్ లేకుండా పూజ అనేది 11 days కంప్లీట్ అవ్వాలని చెప్పి నేనైతే ఈ టిప్స్ షేర్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ దిస్ ఇస్ ఫర్ ఉమెన్. మీకు కనుక మీ డైలీ మంత్లీ సైకిల్ని ఒక ప్రాపర్ వేలో అరేంజ్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఇఫ్ యువర్ సైకిల్ హ్యావ్ స్టార్టెడ్ ఆన్ సమ్ డే ఆఫ్ ఆ మంత్లో అనుకోండి, మీరు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ టైంకి నా సైకిల్ స్టార్ట్ అవుతుందని చెప్పి. ఆ సైకిల్ స్టార్ట్ అవ్వకముందే 11 days, ఒక 20 days బిఫోరే పూజ చేసుకోవడానికి చూసుకోండి. సో దట్ సైకిల్ అయిపోయాక కొన్ని డేస్, నెక్స్ట్ మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవ్వడానికి కొన్ని డేస్ గ్యాప్ ఉంటుంది. అండ్ ఈ 11 days మీరు పూజ చేసుకోగలుగుతారు. అంతేకాని మళ్ళీ పూజ టైం ఇన్ బిట్వీన్ సైకిల్ అంటే చాలా డిస్టర్బింగ్. మీకు కూడా నేను పూజ స్టార్ట్ చేశాను ఇలా అయింది ఏంటి అన్న గిల్ట్, రిగ్రెట్ ఉండకూడదు. కాబట్టి నా యొక్క సజెషన్ ఇది. నేను అలాగే ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను March 20కి స్టార్ట్ చేసుకున్నాను, 31st అయిపోతుంది. డేట్స్ అటు ఇటు చెప్పుకుంటా, అదే 11 days స్ట్రైట్గా అయిపోయేలా నేను ప్లాన్ చేసుకున్నాను. అన్నీ కవర్ చేశానని నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకేమైనా డౌట్స్, క్వైరీస్ ఉంటే ప్లీజ్ రీచ్ మీ అవుట్. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో సో దట్ ఇది నాకు ఒక మోటివేషన్. ఇంకా ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చేయాలని ఒక మోటివేషన్గా ఉంటుందని ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బంగారు బొమ్మ. ఆల్సో ఫాలో మీ ఆన్ Instagram, సేమ్ నేమ్ బంగారు బొమ్మ. ఆల్సో సజెస్ట్ మీ ఇంకెలా చేయొచ్చు అని కూడా. ఎవ్రీవన్ ఆర్ వెల్కమ్. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా ప్లీజ్ బీ హంబుల్. రీచ్ మీ అవుట్ ఇన్ ఎ హంబుల్ వే. డోంట్ బీ హార్ష్ ఆన్ ఎనీవన్
ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.